ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తమిళ తలైవాస్కు కీలకమైన విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో తమిళ తలైవాస్ జట్టు 32-25తో యూపీ ఎదర్సన్ను చిత్తుగా ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 21-16తో తమిళ తలైవాస్ ఆధిక్యం నిలవగా దివ్యార్థంలో కూడా నిలకడగా ఆడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఆ జట్టు స్టార్ రైడర్ అయినటువంటి నరేందర్ 10 పాయింట్లు సాధించాడు. డిపెండెంట్ సాహిల్ గులియా 6 ట్యాకిల్ పాయింట్ చేశాడు. వేదాల్ జట్టులో గగన్ గౌడ ఒక్కడే 6 రైడ్ పాయింట్లు సాధించాడు. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ గురిస్తే మొదటగా మనం తమిళ తలైవాస్ స్టార్ రైడర్ నరేందర్ 10 రైడ్ పాయింట్ చేశాడు, 1 సూపర్ 10 నమోదు చేశాడు. అలాగే అభిషేక్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. మోహిత్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇమాన్స్ నర్వాల్ 4 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 4 కూడా టచ్ రూపంలో వచ్చినవి. విశాల్ సహల్ 1 రైడ్ పాయింట్ సాధించాడు. అలాగే ఆమీర్ ఓస్ని బాస్మాయి 3 టాకిల్ పాయింట్ చేశాడు. సాహిల్ గులియా 6 టాకిల్ పాయింట్ చేసి హై-5 సాధించాడు. మహమ్మద్ రిజియా కబోద్రాగి 2 టాకిల్ పాయింట్ సాధించాడు. ఇంకా యూపీ ఎదాస్ నుంచి గగన్ గౌడ 6 రైడ్ పాయింట్ సాధించాడు. అసు సింగ్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. మహీపాల్ 4 రైడ్ పాయింట్ సాధించాడు. అనిల్ కపూర్ 3 రైడ్ పాయింట్ చేశాడు. హితీష్ 3 రైడ్ పాయింట్ చేశాడు. సుమిత్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. కిరణ్ మగర్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. నితిన్ పన్వార్ 1 రైడ్ పాయింట్ చేశాడు. ఇప్పటి వరకు ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉండగా, రెండో ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 మ్యాచ్లకు గాను 72 పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉండగా, పునేరి పల్టన్ 17 మ్యాచ్లకు 71 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 19 మ్యాచ్లకు గాను 68 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైరేట్స్ 19 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గెయిన్స్ 18 మ్యాచ్లకు గాను 55 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, హర్యానా స్టీలర్స్ 17 మ్యాచ్లకు గాను 55 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 18 మ్యాచ్లకు గాను 48 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 19 మ్యాచ్లకు గాను 8 గెలిచి 11 ఓడిపోయి 45 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 17 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా, యూ ముంబై 18 మ్యాచ్లకు గాను 41 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 18 మ్యాచ్లకు గాను 29 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, చిట్ట చివరిగా తెలుగు టైటాన్స్ 18 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు టాప్ 3లో ఉన్నటువంటి రైడర్స్ అండ్ డిపెండెంట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్స్కి వస్తే, ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అశ్రు మాలిక్ 217 పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉండగా, సెకండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ 204 పాయింట్లతో సెకండ్ ప్లేస్ ఉన్నాడు. తమిళ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి నరేందర్ 160 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. డిపెండెన్స్లో వస్తే పుణే నుంచి మహమ్మద్ రిజియా చియాని 68 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, తమిళ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 65 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో తమిళ తలైవాస్ స్టార్ డిపెండర్ అయినటువంటి సాహిల్ గులియా 64 టాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఈరోజు మ్యాచ్లో బెంగళూరు బుల్స్ వర్స్ పునేరి పల్టన్ మధ్య మొదటి మ్యాచ్ జరగా, సెకండ్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ వర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జరుగుతుంది. ఈ మ్యాచ్తో ఢిల్లీలో అయిపోయి ఫ్రైడే బెంగాల్లో స్టార్ట్ అవబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.